రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ఉచిత కంటి వెలుగు కళ్లద్దాల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల మంది ప్రజలకు ఎంతో మేలు చేసిన కంటి వెలుగు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడం దారుణమని కేటీఆర్ మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన మంచి పథకాలను కొనసాగించామని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చూస్తూ ప్రజాయోధ యోగ్యమైన పథకాలను రద్దు చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం పట్టించుకోకపోయినా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కొందరు మిత్రుల సహకారంతో సిరిసిల్ల నియోజకవర్గంలో స్వయంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు కళ్లద్దాలు పంపిణీ చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఒక మంచి కార్యక్రమం కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు గ్రామాన చేసిండు. అప్పుడు మన వీర్నపల్లిలో కూడా చేసే ఉంటారు. చేసినాక అందరికి అద్దాలు ఇవ్వడం, అందరికి కావాల్సిన మరి వైద్య పరీక్షలు చేయడం, ఇవన్నీ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు మంచి బ్రహ్మాండమైన స్క్రీనింగ్ క్యాంపులు పెట్టి చేయడం జరిగింది. సరే, ప్రభుత్వాలు మారుతాయి, ఎందుకంటే ఎవరికి అధికారం శాశ్వతం కాదు, ఎవరు పర్మనెంట్ కాదు. ఆ సీట్ల మారింది. సరే, కారణం ఏమైపోయినట్టుకి మారింది. మారినాక నిజానికి ప్రభుత్వాలకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే గత ప్రభుత్వం ఏదన్నా మంచి పని చేస్తే దాన్ని కొనసాగించాలి. మనం ఏం చేసినాం, గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సాబ్ ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అని ఒక పథకం పెట్టిండు. మన ప్రభుత్వం వచ్చింది, కానీ ఆరోగ్యశ్రీ పథకాన్ని మనం ముట్టలేదు, దాన్ని కొనసాగించినాం. మంచి పథకం, ఇంకా మంచిగా చేయాలి, 5 లక్షల మందం కాదు, అవసరమైతే 10 లక్షల మందం ఆరోగ్యశ్రీ పెంచాలని చెప్పి ఆలోచన చేసినాం. ఆ పథకాన్ని కొనసాగించినాం తప్ప తీసేయలే. అట్లాగే ఫీజు రీయింబర్స్మెంట్ అనే పథకం పెట్టిండు రాజశేఖర రెడ్డి గారు, అది కూడా మనం కొనసాగించినాం. గతంలో ఎవరైనా మంచి పని చేస్తే దాన్ని కొనసాగించాలి తప్ప తీసేయద్దు. మరి కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఆ రోజు కంటి వెలుగు అనే ప్రోగ్రాం పెట్టిండ్రు. ఈ ప్రభుత్వం కూడా కొనసాగించింటే మంచిగుండే, బాగుంటుండే. ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం జనాభా మన వయసు పెరుగుతూనే ఉంటది, జనాభా పెరుగుతూనే ఉంటది, సమస్యలు వస్తూనే ఉంటాయి, ఆరోగ్య సమస్యలు. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కంటి పరీక్షలు చేయించి ప్రతి ఊళ్ళే కళ్ళద్దాలు ఇస్తే ప్రభుత్వానికి మంచి పేరే వస్తుంది తప్ప చెడ్డ పేరు రాదు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎందుకో ఏమో వాళ్ళు కేసీఆర్ పేరంటేనే వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళు ఏం పేరున్నా తీసి పక్కకు పెట్టుతున్నారు. పిల్లగాళ్ళు పుడితే కేసీఆర్ గారు ఆ రోజు ఒక మంచి కార్యక్రమం పెట్టిండు. ఆడపిల్ల పుడితే ప్రసూతి ప్రభుత్వ దవాఖానలు అయితే 13,000 రూపాయలు ఇచ్చేది, కేసీఆర్ కిట్ ఇచ్చేది. మగ పిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చేది, కేసీఆర్ కిట్ ఇచ్చేది. దానివల్ల ఏం లాభం జరిగింది? ప్రభుత్వ దవాఖానాలలో ప్రసూతులు పెరిగినాయి, మాతా శిశు మరణాలు తగ్గినాయి, పిల్లలు చచ్చిపోవడం తగ్గింది, మళ్ళీ మహిళలు కూడా తల్లులు కూడా చచ్చిపోవడం తగ్గింది, బాగా తగ్గింది. భారతదేశంలోనే మంచి పేరు వచ్చింది. కంటి వెలుగుకి ఎట్లయితే మంచి పేరు వచ్చిందో ఆ రోజు కేసీఆర్ కిట్ కూడా అట్లే మంచి పేరు వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ కిట్ తీసేసినారు. ఆ కేసీఆర్ కిట్ కేసీఆర్ పేరు నచ్చకపోతే ఇందిరమ్మ కిట్ అని పెట్టుకునేది, నోడని కొట్టిండా, మార్చుకునేది ఉండే. కానీ తీసేసిరు మొత్తానికి. కంటి వెలుగు కూడా అవసరమైతే వేరే పేరు ఏదైనా పెట్టుకునేది ఉండే, కానీ అది కూడా తీసేసిరు. అందుకే నేనేమనుకున్నా అంటే ప్రభుత్వం చేసినా చేయకపోయినా మన రాజన్న సిరిసిల్ల జిల్లా కాడికి మాత్రం ఎవరైనా కొంతమంది తెలిసిన దోస్తులుంటే వాళ్ళని పట్టుకొని మనమన్నా చేయాలని చెప్పి సవేరి బాయ్ సాబ్ను పట్టుకుంటే ఆయన ముందుకొచ్చిండు. తప్పకుండా నేను చేస్తానా, మీకు కావాల్సినదంతా కూడా నేను ఏర్పాటు చేస్తా, వైద్యులను పంపిస్తా, మొత్తం ఏర్పాట్లు చేస్తా అన్నాడు. చెప్పిన మాట ప్రకారమే ఇక మనం అక్కడనో ఇక్కడనో కాదు, మనమే ఏర్పాటు చేసిన మండలం వీర్నపల్లి మండలం, మన ప్రభుత్వంలో గతంలో ఏర్పాటు చేసుకున్న మండలం, ఇక్కడనే చాలు చేయాలని చెప్పి వీర్నపల్లిని చాలు చేసినాం.